జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో పోలీసులు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకున్నారు. చిన్న శ్రీశైలంతో సహా 100 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకున్నారు. బోరబండ పిఎస్ లో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లుండగా మధురానగర్ పోలీస్ స్టేషన్లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకున్నారు. బైపోల్ నేపథ్యంలో రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఎన్నికల వేళ కేసులు నమోదు అయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు, చెప్పండి, ఈ రౌడీ షీటర్ల అరెస్టులు కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఉండడాన్ని ఎలా చూడవచ్చు అంటారు? కాంగ్రెస్ పూర్తిగా ఈ ఎన్నికల్లో రౌడీ షీటర్ల మీద, కేడీల మీద, డీసీల మీద ఆధారపడ్డదండి. వాళ్ళకు నిజంగా ఒక మంచి క్యాండిడేట్ లేడు, అదే విధంగా వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళ చరిత్ర అంతా కూడా మోసాల చరిత్ర. మరి జూబ్లీహిల్స్ లో ఇవాళ మీరు కుల్లా చూస్తున్నారు. క్యాండిడేట్ వాళ్ళ నాన్నగారే రౌడీ షీటర్. ఆయన మీద 25 కేసులు ఉన్నాయి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఒక 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి. వీళ్ళు గత 25 సంవత్సరాల నుండి మరి ఈ రౌడీ రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ ఏరియాలో ఏ తోపుడు బళ్ళలను అడిగినా, ఏ పాన్ షాపులను అడిగినా, ఏ బజ్జీలు వేసుకునే షాపులను అడిగినా, ఏ ఇస్త్రీ చేసుకునే షాపులను అడిగినా, ఏ కిరాణా షాపులను అడిగినా, ఏ మొబైల్ షాపులను అడిగినా కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, మేము జిహెచ్ఎంసీకి ట్యాక్స్ కట్టడం కన్నా ముఖ్యంగా ఈ రౌడీ షీటర్లకు ట్యాక్స్ కడతామని. ఇలా పోలీసు వాళ్ళు ఓపెన్ గా బైండ్ ఓవర్ చేసింది. ఏదో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేయించింది కాదుగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్ర ఎన్నికల కమిషన్ చూస్తా ఉన్నది. సో క్లియర్ గా ఈ రౌడీ షీటర్లు 100 మంది ఉంటే 100 మందిలో చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఉన్నాడు. అట్లనే వాళ్ళ సోదరు రమేష్ యాదవ్ కూడా ఉన్నాడు. రేపు ఈ నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ ఉన్నాడు. 4 రౌడీలు ఒకటే ఇంట్లో ఉంటే ఒక క్యాండిడేట్ రౌడీ కాకుండా ఉంటాడా అండి? ఆ నామినేషన్ రోజు అందరు కూడా పైల్వాన్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పడం మంచిగా ఉండదు. వ్యభిచార గృహాలు అవి కూడా నడుస్తూ యూనో ఉన్న చరిత్ర వీళ్ళకున్నది. వీళ్ళు ఎట్లా మరి న్యాయం చేస్తారు చెప్పండి? వీళ్ళు ఏ విధంగా మహిళలు కాపాడుతారు? ఈ రౌడీలు వస్తే రేపు రాజకీయం మారిపోదా? రేపు వీళ్ళు అసెంబ్లీలో కూర్చుంటే ఎవరు తండ్రి కొడుకేమో అసెంబ్లీలో కూర్చుంటాడు, తండ్రి ఏమో వెనుక నుంచి మొత్తం కూడా మామూలుగా బిజినెస్ మొదలు పెడతాడు, లేకపోతే మర్డర్ల బిజినెస్ మొదలు పెడతారు. ఇక ఏంటంటే అన్ని దౌర్జన్యాలు చేస్తారు. ఇంకా హైడ్రా ఉన్నది, ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ ఉన్నది. ఇక ఏమేమి చేయలేరు, అన్ని చేస్తారు. సో అందుకొరకే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు మళ్ళొకసారి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు పంచే డబ్బులు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు 24 గంటల కరెంటు సరఫరా చేస్తలేరు కానీ 24 గంటల లిక్కర్ మాత్రం సరఫరా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసే లిక్కరు, కాంగ్రెస్ వాళ్ళు చేసే డబ్బులు, కాంగ్రెస్ వాళ్ళ మాయా మాటలు వింటే తప్పకుండా ఈ రౌడీలందరూ కూడా మళ్ళీ అసెంబ్లీలకు వచ్చే అవకాశం ఉన్నది. వీళ్ళది స్వైర విహారం ఇస్తుంది. తర్వాత మళ్ళీ ఏడుస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం తప్ప, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకోటి లేదు. అందుకొరకే ప్రజలందరూ కూడా వీళ్ళని అర్జెంట్ గా మరి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉన్నది. నవంబర్ 11వ తారీఖు నాడు తప్పకుండా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. చట్టబద్ధంగా వ్యవహరించే వ్యక్తులకే ఓటేయాలని నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, చెప్పండి, అంటే ఈ రౌడీ షీటర్ల అరెస్టుతో అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘమే ఒక క్లారిటీ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీనిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ఏమంటారు మీరు? ఏమంటారు, ముందు వీళ్ళకు చెంప మీద చెల్లుమని కొట్టినట్టు అయింది కాంగ్రెస్ వాళ్లకు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మా క్యాండిడేట్ మంచోడు, మా క్యాండిడేట్ ఇంద్రుడు, మా క్యాండిడేట్ చంద్రుడు, మా క్యాండిడేట్ చాలా స్వచ్ఛమైన మనసున్నవాడు, అది అంటున్నారు. ఇవాళ ఏమో పెట్టుకొని వస్తారు? రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తర్వాత వివేకానంద, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఇంకా మిగతా అందరు మంత్రులు గల్లీ తిరుగుతున్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏమో పెట్టుకొని చెప్తారు? క్యాండిడేట్ సొంత తండ్రే మరి బైండ్ ఓవర్ అయ్యి రౌడీ షీటర్ అయ్యి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఇంకా ఏమున్నది?
సో కాంగ్రెస్ వాళ్ళకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం మీదనే ఆధారపడ్డారు, పోలీసు వాళ్ళ మీదనే ఆధారపడ్డారు. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గందరగోళం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. లక్కీగా ఎలక్షన్ కమిషన్ అంతో కొంత అంటే కొంతవరకు నిష్పక్షపాతంగా జరపాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. నాకు కూడా పూర్తి నమ్మకాలు లేవు ఎలక్షన్ కమిషన్ మీద. కానీ మరి ఏదో నామకేవాస్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా ఇలా వీళ్ళని బర్తరఫ్ చేయాలండి. క్యాండిడేట్లు వీళ్ళందరూ నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలక్షన్లకు దూరంగా పెడితేనే ఏమైనా ప్రజాస్వామ్యం బతుకుతారని నేను అనుకుంటున్నాను. ప్రవీణ్ కుమార్ గారు, అంటే ఈ బైండ్ ఓవర్ నేపథ్యంలో కాంగ్రెస్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయినట్టని మనం అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ ఇమేజ్ ఎప్పుడూ డ్యామేజ్ అయిందండి, ఇవాళ కొత్తది కాదు. ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది. దాన్ని తట్టుకోలేకనే ఇవాళ ఈ రౌడీ షీటర్లను రంగంలోకి దింపారు. మీరు అర్థం చేసుకోండి, కాంగ్రెస్ ఇమేజ్ ఎప్పుడో నాశనం. ఇవాళ ఏదో స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ అన్నారు, కానీ ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణలో దాని ఇమేజ్ ఎప్పుడో నాశనం అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఇమేజ్ పోతుంది, ప్రజలు ఓటేసేట్లేరు. అందుకొరకు వాళ్ళని భయపెట్టించి ఓటేయించుకోవాలి అంటే రౌడీ షీట్లో ముందర పెట్టాలి. ఫైనాన్స్ వ్యాపారం నడుపుకుంటోళ్ళు, అది నడుపుకుంటోళ్ళు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళు ఎవరికి భయపడతారు? పోలీసుల కన్నా ఎక్కువ రౌడీ షీట్లకు భయపడతారు. అందుకొరకు రౌడీ షీట్లో ముందర పెట్టాలి. రౌడీ షీట్లో ముందర పెడితే ప్రజలు భయపడి ఓటేస్తారు. అమ్మో ఎందుకురా బాబు మళ్ళీ 3 సంవత్సరాలు వీళ్ళతోనే వేయగలనా అన్న భయాందోళన సృష్టించడానికి కాంగ్రెస్ ఈ మార్గం ఎంచుకున్నారు. ఇక దానికి ఇమేజ్ ఏముంటది? ఇమేజ్ మీద ఏమాత్రం శ్రద్ధ లేని పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ప్రవీణ్ గారు, అంటే ఈ బైండ్ ఓవర్ చేయడంపై ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రజల్లో కూడా అప్పుడే చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి వారిగా టికెట్ ఎలా ఇచ్చారనే ప్రశ్న కూడా వాళ్ళల్లో వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఏమంటారు, మీరేమంటారు? యాక్చువల్ గా కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చినప్పుడే అర్థమైపోయింది వాళ్ళు ఏ వర్గాలకు పక్షపాతిగా ఉన్నారు, ఏ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది. నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, మేము రౌడీల పక్షమే ఉంటాము, మహిళలు ఎంత అభద్రతా భావంతో బతికినా మాకు పట్టదు, మహిళలు ఎన్ని ఇబ్బందులకు గురైనా మాకు పట్టదు, మహిళల మీద ఎన్ని నేరాలు జరిగినా మాకు పట్టదు, తోపుడు బళ్ళ నుంచి ఆటో డ్రైవర్ దాకా, ఇస్త్రీ షాపుల దగ్గర నుంచి కిరాణా షాపు దాకా వీళ్ళందరి నుంచి ఎన్ని మామూలు గుంజినా మాకు పట్టదు, మేము రౌడీలతోనే చట్టపట్టాలు ఎక్కువ తిరుగుతాము అని చెప్పి చాలా క్లియర్ గా కాంగ్రెస్ మెసేజ్ ఇస్తుంది. కాంగ్రెస్ వేరే మార్గం లేనట్టుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో అందుకొరకు కాంగ్రెస్ నుంచి అంతకన్నా ఎక్కువ నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. వాళ్ళు రౌడీలకు గుండాలు ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి, ఇస్తే నేనైతే ఆశ్చర్యపోవడం లేదు. ఓకే, రైట్ అండి ప్రవీణ్ గారు, మాతో ఫోన్లో పార్టిసిపేట్ చేసినందుకు.